ఓకే స్టూడెంట్స్, వెల్కమ్ టు వేద కెమిస్ట్రీ. నేను మీ కెమిస్ట్రీ సార్ను. మీరు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారా? 10th క్లాస్ పాస్ అయ్యి ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసం. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ న్యూ సిలబస్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి టోటల్ సిలబస్లోని అన్ని క్వశ్చన్స్ ఆన్సర్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, టోటల్గా వీడియోస్ చూడండి, 100% మార్క్స్ పొందండి. ఈ ఆలస్యం ఎందుకు? నౌ లెట్ us స్టార్ట్ ది వీడియో. మొట్టమొదట మీథేన్ మాలిక్యూల్ అంటేనే మనము ఎప్పుడైనా ఒక మాలిక్యూల్ యొక్క స్ట్రక్చర్ గురించి తెలుసుకోవాలంటే మొట్టమొదట మనం ఏం చేయాలంటే ఆ మాలిక్యూల్లో సెంట్రల్ ఆటమ్ ఏంటి అనేది మనం చూడాలి. చూడండి, హైబ్రిడేషన్ ఆఫ్ మీథేన్ అని అంటే ఇక్కడ సెంట్రల్ ఆటమ్ కార్బన్ అనమాట. కార్బన్ గురించి మనము తెలుసుకోవాలి. ఫస్ట్ క్వశ్చన్ ఎలా వస్తుందంటే చూడండి, ఎక్స్ప్లెయిన్ ది స్ట్రక్చర్ ఆఫ్ హైబ్రిడేషన్ ఇన్ మీథేన్ మాలిక్యూల్ CH4 అన్నది, లేదా ఎక్స్ప్లెయిన్ sp3 హైబ్రిడేషన్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్ అన్న మీరు ఈ ఆన్సర్ రాయవచ్చు. ఇక మనం చూసినట్లయితే మొట్టమొదట మీథేన్ లో సెంట్రల్ ఆటమ్ ఏంటి? కార్బన్. కార్బన్ కాన్ఫిగరేషన్ చూసి దాని ద్వారా మనం మాలిక్యూల్ ఏ విధంగా ఫామ్ అవుతుందో చూడాలన్నమాట. మెయిన్ ఇంపార్టెంట్ కార్బన్. ఇప్పుడు కార్బన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూసినట్లయితే అటామిక్ నెంబర్ 6 కాబట్టి కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p3 2p2 ఉంటుంది. ఇక్కడ 1s2 2s2 2p2లో చూడండి 2s2 2p2 మనం తీసుకున్నట్లయితే ఇక్కడ ఇది వ్యాలెన్స్ సెల్ కాన్ఫిగరేషన్ అవుతుంది. అట్లాగే 2p అంటే p ఆర్బిటాల్లో 3 సబ్ ఆర్బిటాల్స్ ఉంటాయి కదా, సబ్ ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి కాబట్టి px py pz. ఇక్కడ s లో ఉన్న ఎలక్ట్రాన్ ఏమవుతుందంటే ఎగ్జైటెడ్ స్టేట్ లో ఒక p లోనికి షిఫ్ట్ అవుతుంది. అప్పుడు మనకు ఈ అవుటర్ మోస్ట్ కాన్ఫిగరేషన్ ఏమొస్తుందంటే 2s2 2p2లో బదులుగా మనకేమొస్తుంది 2s1 2p3 కాన్ఫిగరేషన్ వస్తుంది అనమాట. ఈ విధంగా 2s1 2p3 కాన్ఫిగరేషన్ లో 4 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ రావడం జరుగుతుంది. ఇది ఈ విధంగా షిఫ్ట్ కావడం జరుగుతుంది అనమాట. ఇది మనము ఎగ్జైటెడ్ స్టేట్ కాన్ఫిగరేషన్, వెరీ ఇంపార్టెంట్. ఈ ఎగ్జైటెడ్ స్టేట్ కాన్ఫిగరేషన్ లో టోటల్ 4 సింగిల్ ఎలక్ట్రాన్స్ వస్తాయి. ఈ విధంగా 4 సింగిల్ ఎలక్ట్రాన్స్ వస్తాయి. ఇలా 4 సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉన్నటువంటి 2s1 2p3 ఆర్బిటాల్స్ కార్బన్ లో ఉన్నటువంటివి ఏమవుతాయంటే ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఇవి sp3 హైబ్రిడేషన్ లో పాల్గొంటాయి అనమాట. sp3 హైబ్రిడేషన్ అంటే ఏంటంటే ఒక s ఆర్బిటాల్ 3 p ఆర్బిటాల్స్ అని ఇంటర్మిక్సింగ్ అయిపోయి ఐడెంటికల్ టోటల్ 4 ఆర్బిటాల్స్ ఫామ్ కావడాన్ని మనం sp3 హైబ్రిడేషన్ అని పిలుస్తాం. ఆల్రెడీ ఇది బాండ్స్ ఫామ్ కాకముందే కార్బన్ లో ఉన్నటువంటి s తర్వాత 3 p ఆర్బిటాల్స్ ఇంటర్మిక్సింగ్ అయ్యి sp3 హైబ్రిడేషన్ లో పాల్గొని టెట్రాహైడ్రల్ స్ట్రక్చర్ను ఫామ్ చేసుకొని ఉంటాయి. టెట్రాహైడ్రల్ స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది అనమాట. sp3 హైబ్రిడేషన్ ఇక్కడ మనకు ఈ టెట్రాహైడ్రల్ స్ట్రక్చర్ను ఫామ్ చేస్తుంది. ఇవన్నీ కూడా సిగ్మా బాండ్స్ను ఫామ్ చేసుకుంటాయి ఫ్యూచర్లో. ఇంకా బాండ్ ఫార్మేషన్ చూసినట్టయితే మనము 4 హైడ్రోజన్ యాటమ్స్ ఏం చేస్తాయంటే s ఆర్బిటాల్స్ ఈ విధంగా sp3 హైబ్రిడేషన్లో ఉన్నటువంటి 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఈ కార్బన్ చుట్టూ 4 ఆర్బిటాల్స్ ఏమవుతాయంటే 4 హైడ్రోజన్లతో 4 సిగ్మా బాండ్లు ఫామ్ చేసుకుంటాయి అన్నమాట. సి బాండ్ హెచ్ సిగ్మా బాండ్స్ ఫామ్ అయితే ఇవన్నీ కూడా ఈక్వలెంట్ స్ట్రెంగ్త్ ఉంటాయి కాబట్టి మనము ఇది నాన్ పోలార్ స్ట్రక్చర్ అనమాట. అట్లాగే స్ట్రక్చర్ మనం బాండ్ యాంగిల్ చూసినట్లయితే ఈ పర్ఫెక్ట్ గా టెట్రాహైడ్రాన్ స్ట్రక్చర్ ఉంటుంది మీథేన్ అనమాట. సో వెరీ ఇంపార్టెంట్ టెట్రాహైడ్రాన్ స్ట్రక్చర్ ఉంటుంది మీథేన్. అట్లాగే బాండ్ యాంగిల్ తీసుకున్నట్లయితే 109 degrees 28 minutes బాండ్ యాంగిల్ ఉంటుంది. తర్వాత ఇది సిమెట్రికల్ స్ట్రక్చర్ ఉంటుందంట. నాన్ పోలార్ అండ్ సిమెట్రికల్ స్ట్రక్చర్ కలిగి ఉంటుంది. ఇక సమ్మరీ మనం ఒకసారి చూసినట్లయితే దీంట్లో హైబ్రిడేషన్ CH4 లో చూసినట్టయితే గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 2s2 2p2. అట్లాగే ఎక్సైటెడ్ స్టేట్ కాన్ఫిగరేషన్ అంటే ఏమవుతుందంటే s లో ఎలక్ట్రాన్ p లోనికి ఈ విధంగా షిఫ్ట్ అవుతుంది. ఫలితంగా 2s1 2p3 కాన్ఫిగరేషన్ ఉంటుంది. హైబ్రిడేషన్ sp3 హైబ్రిడేషన్ 4 సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఈక్వలెంట్ ఆర్బిటాల్స్ అనమాట, హైబ్రిడ్ ఆర్బిటాల్స్. అట్లాగే ఇవి 4 సిగ్మా బాండ్స్ ఫామ్ చేసుకుంటాయి కార్బన్ మరియు హైడ్రోజన్తో. ఒక కార్బన్ 4 హైడ్రోజన్తో మనకు 4 సిగ్మా బాండ్స్ ఫామ్ అయిపోతాయి. అట్లాగే స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే టెట్రాహైడ్రన్ స్ట్రక్చర్ని మనం ఇక్కడ కలిగి ఉంటుంది. టెట్రాహైడ్రన్ స్ట్రక్చర్ కలిగి ఉంటుంది మనం ఇక్కడ మనం చూడవచ్చు. ఇక ఇంపార్టెంట్ పాయింట్స్ మనం చూసినట్లయితే హైబ్రిడేషన్ sp3 హైబ్రిడేషన్, అట్లాగే జామెట్రీ టెట్రాహైడ్రల్ జామెట్రీ ఉంటుంది. బాండ్ యాంగిల్ 109 degrees, వెరీ ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ అన్ని కూడా కోవలెంట్ బాండ్స్ ఫామ్ అయితే నాన్ పోలార్ సిమెట్రికల్ స్ట్రక్చర్ అనమాట. నాన్ పోలార్ అండ్ సిమెట్రికల్ స్ట్రక్చర్ ఉంటుంది. ఇది మీథేన్ యొక్క స్ట్రక్చర్. మనం ఈ విధంగా మీథేన్ స్ట్రక్చర్ మనం ఇక్కడ ఒకసారి చూడొచ్చు. ఇలా టెట్రాహైడ్రన్ స్ట్రక్చర్ అంటే ఇలాగే ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ మీథేన్ స్ట్రక్చర్, వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ ఇంకొక టాపిక్ గురించి తెలుసుకుందాం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూశారుగా ఫ్రెండ్స్, బోర్డ్ ఎగ్జామ్స్లో 100% మార్కులు సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. సరైన ప్లానింగ్, వేద కెమిస్ట్రీ సపోర్ట్ ఉంటే టాప్ మార్కులు మీ సొంతం. ఇకపై మన ఛానల్లో జూనియర్ కెమిస్ట్రీ, సీనియర్ కెమిస్ట్రీ సిలబస్, సబ్జెక్ట్ ఎక్స్ప్లెనేషన్తో పాటు అన్ని సబ్జెక్టులకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్, 4 మార్క్స్ క్వశ్చన్స్, 8 మార్క్స్ క్వశ్చన్స్ సిరీస్ రాబోతోంది. అంతేకాదు లేటెస్ట్ బ్లూ ప్రింట్, లేటెస్ట్ సిలబస్, సెకండ్ ఇయర్ సిలబస్, డిఫరెంట్ బ్లూ ప్రింట్స్, ఓల్డ్ పేపర్స్ మరియు బోర్డ్ స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్,
వివరాలన్నీ క్లియర్గా మీకు సిరీస్ రూపంలో అందించడం జరుగుతుంది. ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ కావాలని స్టూడెంట్స్ అడుగుతున్నారు. వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్, అట్లాగే మెటీరియల్స్ మరియు ఇన్స్టెంట్ అప్డేట్స్ అన్నీ మన వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఇచ్చాను. ఇప్పుడే క్లిక్ చేసి ఫాలో అవ్వండి. స్పెషల్ రిక్వెస్ట్ ఫర్ యూ, మీరు కనుక విద్యార్థులైతే ఎగ్జామ్స్లో మీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా మంచి మార్కులు సాధించడానికి ఈ వీడియోను ఇప్పుడే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఒకవేళ మీరు పేరెంట్స్ అయితే మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం, వారి ఎగ్జామ్స్లో టాప్ స్కోర్ సాధించడం కోసం ఈ వీడియోని తప్పకుండా మీ పిల్లలకు చూపించండి, షేర్ చేయండి. ఇక గౌరవనీయులైన లెక్చరర్స్ అయితే మన విద్యార్థులకు సబ్జెక్ట్ పైన మరింత పట్టు రావడానికి ఈ ఇన్ఫర్మేషన్ని మీ స్టూడెంట్స్ వాట్సాప్ గ్రూపులో షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాను. గుర్తుపెట్టుకోండి, ఇది మీ ఛానల్, మీ సక్సెస్ కోసం ఎల్లప్పుడూ తోడుండే ఛానల్. అందుకే వెంటనే ఈ వీడియోస్ని లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని ఇంపార్టెంట్ వీడియోస్ కోసం మిస్ కాకుండా ఉండటానికి ఇప్పుడే వేద కెమిస్ట్రీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్, కీప్ రాకింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.